నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ట్రానికి ప్రాణధారమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వందల కాంపోనెంట్లో 2 ఫిల్లర్లు కుంగితే 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్ చేసిన గ్లోబల్ ప్రచారం బట్టబయలైందన్నారు. ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను విమర్శిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులు చెల్లదని బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్కు చెంపపెట్టు అని బుధవారం ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు, కక్ష సాధింపులు మాని ఆ 2 ఫిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించి లొంగదీసుకోవాలని చూస్తే భయపడేది లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఎన్నికల ముందు గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ రకరకాల లీకులు ఇస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ వచ్చింది. ఇప్పటికే 2.5 ఏళ్ల విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లో మేడిగడ్డ ఒకటి. అందులో పదుల సంఖ్యలో ఉండే ఫిల్లర్లు 2 మాత్రమే కుంగితే 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదే పదే చెప్తూ కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారానికి పాల్పడింది. హైదరాబాద్తో సహా 70% తెలంగాణకు తాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్ట్ కాళేశ్వరం. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు పనంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. నిజానికి 100 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో 2-3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కానీ గత 2.5 ఏళ్లుగా ల్యాండ్ అక్విజిషన్ కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోటార్లు, రిజర్వాయర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి, కేవలం కుట్రతోనే ఆపారు అని హరీష్ రావు ఆరోపించారు. ఎన్డీఎస్సీ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమే అని, దాంట్లో ప్రభుత్వం నిర్ణయాలకు సంబంధం ఉండదని, మళ్ళీ అవి చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెప్తాయని హరీష్ రావు అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు గోదావరి బనకచెల్ల లింక్ ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి. ఆంధ్రాకు ప్యాకేజీలు, ప్రాజెక్టులు వస్తుంటే తెలంగాణకు ఏమొస్తుందో సంజయ్ సమాధానం చెప్పాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.